గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమ్మా, వేద ఇంకా భోజనం చేయలేదా? లేదు మావయ్య, ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. అవును, నేనే. నీకేమీ కాలేదా? నాకేం కాలేదు, ఎందుకంటే నా ప్రాణం నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. అయ్యో, ఇక్కడికి ఎలా వచ్చావు? నా ప్రేమను గెలిపించుకోవడం కోసం నేను ఎక్కడికైనా వస్తాను. ఎవరైనా చూసారంటే ముందెక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి కాదు, మాట్లాడడానికి వచ్చాను. నా మనసులోను చెప్పడానికి వచ్చాను. ప్లీజ్, దయచేసి మాట్లాడడానికి అవకాశం. మాట్లాడడానికి ఇదా టైము? మా అన్నయ్యలు కనుక వచ్చారంటే? ఎవ్వరొచ్చినా పర్వాలేదు, నేను వెళ్ళను. అయ్యో, నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ముందు అమ్మా వేదా, మా నాన్న వచ్చారు. రాని, నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. వద్దు వద్దు వద్దు, ప్లీజ్. అయ్యో దేవుడా, ఎలా చెప్పేది? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రేపు నేనే వచ్చి కలుస్తాను, ప్లీజ్. నిజంగా కలుస్తావా? అమ్మా వేదా, తలుపు తీయమ్మా. వస్తాను. ఏం చేస్తున్నావు? తలుపు నువ్వు తీయమ్మా. కలుస్తానంటే రేపేంటి? నా ఆఖరి శ్వాస వరకు ఆగుతాను. రేపు మనం ఎక్కడే కలుద్దామా? వద్దు వద్దు వద్దు, రేపు పాత గుడి దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు. అమ్మా వేదా, రేపు నీకోసం అక్కడ ఎదురు చూస్తాను. తలుపు తీయమ్మా. అమ్మా, ఎందుకు అలా ఉన్నావు? నాతో మాట్లాడకుండా ఉండేంత తప్పు నేనేం చేశాను? చూడు, వాళ్ళేదో పొరపాటున నిన్ను నిలదీశారు. ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటానుగా. నీకు పెళ్ళైతే నువ్వు అమెరికా వెళ్ళిపోతావు. ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా సెటిల్ అయిపోతావు. అమ్మా, పొద్దున్నుంచి నేను అన్నం తినలేదమ్మా, ఆకలిస్తోంది. ఎవరాది? ఎవర్రాది? ఎవర్రాది? ఏమైందమ్మా? ఏమైంది? రూపా, లోపలికి తీసుకుపో. అలాగే మావయ్య. వేదా, ముద్దు నిద్ర అర్ధాకలి పనికిరాదురా. వాడు నాకన్నా ఖతర్నాకులా ఉన్నాడు. నేను నా బిడ్డకిచ్చిన మాట తప్పినా పర్వాలేదు. వాడిని లేపేయండి రా, లేపేయండి. హాయ్. ఎవరు మీరు? ఏమనుకుంటున్నారు? ఇక్కడ పరిస్థితులన్నీ కళ్ళారా చూశారు, కష్టాలు అనుభవించారు. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. దయచేసి నువ్వు రిలాక్స్ అవ్వు. ఓకే. ప్రపంచంలో ఎవరికి లేదు టెన్షన్? నాకు ఉంది. నీతో మాట్లాడలేకపోతున్నానే అని. నేను ఎవరు? నేనెందుకు ఇక్కడికి వచ్చాను? నా మనసులో ఏముంది? ఇవన్నీ చెప్పడానికి నాకు ఒక అవకాశం ఇస్తే ఇంత టెన్షనే రాదుగా. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం. మీరెవరన్నది నాకు అనవసరం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ప్రేమ దోమ ఏది నా మనసులో లేదు. ఎందుకు? ఎందుకంటే మా అన్నయ్యలు నిన్ను చంపి పారేస్తారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వెళ్ళండి అంటే చేయట్లేదనేగా. నేను నీకు అక్కర్లేనప్పుడు, నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీకొచ్చే కష్టమే. కష్టం నాకు కాదు, మీకే. నా వల్ల మీకు ఏ కష్టం రాకూడదనే. అదే ప్రేమ.
దాన్నే ప్రేమ అంటారు. నీకు నా మీద ప్రేమ ఉండబట్టే టెన్షను, భయము అన్నీ. నా ప్రియుడికి ఏమైనా అవుతుందేమో అని భయం. ప్రేమ ప్రేమ అంటూ ఎందుకు మీరు లేని దాన్ని ఊహించుకుంటున్నారు? ఆగు. గుడి దగ్గర నా మీదకి వచ్చిన మీ వాళ్ళని ఆపావు ఎందుకు? నేను నిన్ను కలవడానికి వచ్చినప్పుడల్లా ఎక్కడ మీ వాళ్ళు నన్ను చూసేస్తారోనని కంగారు పడ్డావు. నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను మీ వాళ్ళకు దొరుకుతానేమోనని సేవ్ చేశావు. ఎందుకు? నా మీద ప్రేమ ఉంది కాబట్టి. అంతేకాదు, నిన్ను ఇక్కడికి రప్పించింది కూడా ఆ ప్రేమే. కాదు, అది మానవత్వం. కాదు, ప్రేమ. నీ ప్రేమ నన్ను చంపుతోంది. కాదు, ఈ పరిసరాలు కూడా చెప్తున్నాయి. చూడు, నీ మనసు అబద్ధం చెప్తుంది, నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. చూడు, నీ గుండెల మీద చేసుకుని నా కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదని. నేను నా మనసు చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. చెప్పు. చెప్పలేవు. చెప్పలేవు కదూ? చెప్పలేవు. చూడు, హత్య చేసినా దాచగలం, కానీ ప్రేమ పుడితే ఆ ప్రేమను ఎవరు దాచలేరు. ఇది నా ప్రేమలో పుట్టిన రాగం, నా గుండెల్లోంచి వచ్చిన రాగం. నీకు తెలియకుండానే నువ్వు కూడా ఆ రాగమే పాడావు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టేగా? ఈ రాగాన్ని నేను ఫస్ట్ టైం మంత్రాలయంలో విన్నాను, ఆ తర్వాత పార్కులో, తర్వాత ఎవడో డూడు బస్వర్ణ పాడాడు. అంటే వీళ్ళందరినీ నేను ప్రేమించినట్టేనా? ఎగ్జాక్ట్లీ. అవన్నీ నేనే. నీకోసమే, నీకోసమే ఇంత కష్టపడ్డాను. చూడు, ఈ ప్రేమే అంతా మనకు తెలియకుండానే మనల్ని తన వశం చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రేమించిన వాళ్ళకి ఏమన్నా అవుతుందేమోనని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఇవాళ నువ్వు చెప్పేది అదే. నీకు నా మీద అంత ప్రేమ ఉంది కాబట్టి నాకేమీ కాకూడదని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటున్నావు. అదంతా మీ భ్రమ. చూడండి, దయచేసి వెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంటే నాలాంటి అమ్మాయిలు చాలా మంది దొరుకుతారు. దొరకచ్చు, కానీ వాళ్ళందరూ నువ్వు కాదుగా. అంటే వెళ్ళరా? నో. సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కెళ్లే ప్రసక్తే లేదు. పిచ్చి వాళ్ళకి ఎంత చెప్పినా ఇంతే. ప్రేమికులందరూ పిచ్చోళ్లే. ఛ! ఇంకా ఇక్కడే ఉంటే నాకే పిచ్చి పట్టేలా ఉంది. డూ వాట్ యు వాంట్. గుడ్, వెరీ గుడ్. నా చెల్లి ఇంకా చిన్నపిల్ల అనుకున్నాను, డ్యూయెట్లు పాడే లెవెల్కి వచ్చేసిందన్నమాట. చూడండి, ఇందులో మీ చెల్లెలు తప్పేం లేదు. దయచేసి నా మాట తప్పంతా మాదే. వచ్చిన రోజే నిన్ను చంపేసి ఉండాల్సింది. ఈ రోజు మాత్రం నిన్ను వదిలేదు లేదురా. ఆగండి, ఇది చాలా అన్యాయం. ఏంటే అన్యాయమా? కాక తప్పంతా ఆయనదేనా? హ! ఈ కర్ణాటక జులాయి గాడికి కర్ణాటక ఆడపడుచు సపోర్టా? నీ భార్యగా నన్నేమైనా అను, భరిస్తాను. కానీ నాలో ఓ కన్నడ పులి దాగుంది. ఆ పులినేమైనా అంటే కరిచేస్తుంది. ఎవరి భాష వాళ్ళకి ముఖ్యం, ఎవరి తల్లి వాళ్ళకి ముఖ్యం. నిన్ మాత్రం నన్ను తిరగసంద్రే. ఇప్పుడు మన సమస్య నీ చెల్లెలి ప్రేమ సమస్య. ఆంధ్ర కన్నడ కాదు, కర్ణాటక కన్నడ అని ఇంకోసారి ఎద్దేవా చేసావా మొగుడని కూడా లెక్క చేయను, కోసేస్తాను. జాగ్రత్త. ఎంత ధైర్యమే నీకు? వేలు చూపిస్తూ నాకే వార్నింగ్ ఇస్తావా? కట్టుకున్న దాని మీద చేయి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? చెయ్యి పట్టుకోవడం అంటే దీనివల్ల ఇంత దూరం వచ్చింది. మీరు అసలు మనుషులా రాక్షసులా? కరెక్ట్. వీడి ఇక్కడికి రావడానికి ముందు వరకు మేము మనుషులం, కానీ ఇప్పుడు రాక్షసం అయ్యామా? నీ డ్రామాలు చాలా ఎక్కువయ్యాయి, మాకు తెలుసు. ఇక నేను నమ్మాం. ఇంతవరకు ఒంటరిగా ఇంటి గడప దాటని నువ్వు ఇవాళ ఇంత దూరం వచ్చావంటే ఏమిటి అర్థం? మేము రాకపోతే వాడితో పారిపోదామనేగా? అన్నయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకు. నేను గనక అలాంటి దాన్ని అయ్యుంటే
ఎప్పుడో పారిపోయి ఉండేదాన్ని. ఆ రోజు పారిపోవడం ఇష్టం లేక ఈ రోజు పారిపోదామని వచ్చావా? అర్ధరాత్రి రంగారెడ్డి ఇంటికే వచ్చాడంటే బెంగళూరులో మీ మధ్య ఏమేం జరిగాయి? అన్నీ అయిపోయాయా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంట్రా ఏంటి ఇప్పుడు? నేను అతన్ని లవ్ చేస్తున్నాను. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. మేమిద్దరం లేచిపోతాం. ఏం చేస్తారు మీరు? Yes, I love him. Yes, I love him. ఎంత ధైర్యమే నీకు? నాతోటే. ఈ క్షణం వరకు తను నీ సిస్టర్, ఇప్పటి నుంచి సత్య లవర్. ఇప్పుడు చూడు. అవిటివాణ్ణి కదా, పౌరుషం చచ్చిపోయినాదనుకున్నావా? పులిరా, రాయలసీమకే పులి. సింగిల్ హ్యాండ్తో కర్నూల్నే గడగడలాడించి షేక్ చేసినాను. నువ్వెంత, నీ కర్ణాటక ఎంత? రేయ్, కర్ణాటక అంటే కర్నూల్లో మీ మగాళ్ళు చేతులకు తొడుక్కునే గాజులు అనుకున్నావా? ఒక్కసారి అటు చూడు.
కర్ణాటకలో పుట్టిన ఎవరినైనా ఎదుర్కోవాలంటే నీలాంటి 4 గుండెలుండాలిరా. సత్య చూడండి, ఎవరి మీద చెయ్యెత్తినా నేను సహిస్తాను, కానీ మా నాన్న మీదకే చెయ్యెత్తితే ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాన్న, నువ్వు కూడా అన్నయ్యలాగా. తల్లి, అమ్మా, నువ్వు కూడా నీ నాయన్ని నిడిచిపెట్టి వెళ్ళిపోతావా అమ్మా? ఆ అనుమానం ఎందుకు నాన్న? నా ఊపిరి ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటాను. నేను ఇక్కడికి వచ్చింది అతనితో పారిపోవడానికి కాదు నాన్న, పంపించడానికి వచ్చాను. చూడండి, మా నాన్నంటే నాకు ప్రాణం, నన్ను ప్రాణంలా చూసుకున్నారు. ప్లీజ్ ఏ కారణంతోనూ మా మధ్యకి రావడానికి ప్రయత్నించకండి. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. వేద, నేను కూడా అమ్మా నాన్నల ప్రేమలోనే పెరిగాను. నాకు తెలుసు, నన్ను ప్రేమించమని నిన్ను బలవంతంగా ఒప్పించడానికి రాలేదు. నేను నీ ప్రేమని ప్రేమగా పొందాలని వచ్చాను. తండ్రి కూతుళ్లను దూరం చేసి నీ ప్రేమను పొందాలని నేను అనుకోవడం లేదు. నేను గెలిచాను. నువ్వు ఒక్కసారి నాకు ఐ లవ్ యూ అని చెప్పావుగా, నాకు అది చాలు. నీ ఆ ఒక్క మాటతో నేను నా జీవితం అంతా గడిపేస్తాను. బాయ్. సత్య, వెళ్దాం. అగో, మా ఇంట్లో దొంగిలించిన వస్తువు తిరిగిచ్చేయాలని తెలీదా? నేను మీ ఇంట్లో ఏం దొంగతనం చేశాను? నాన్న, నువ్వుండమ్మా. నా కూతురు మనసుని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నావు. తిరిగి ఇవ్వాలని నీకు అనిపించట్లేదా? వస్తువుని తిరిగిచ్చేస్తాను, తన మనసుని ఇవ్వలేవుగా. నాన్న ప్లీజ్. నువ్వు ఆగమ్మా. తండ్రి కూతుళ్లను వేరు చేసి తన ప్రేమను గెలిపించాలని తనకు లేదన్నాడు. నువ్వు ఒక్కసారి ప్రేమిస్తున్నా అన్న మాట చెబితే నీ మాటతో జీవితాంతం బతుకుతా అన్నాడు. ఆ ఒక్క మాటతో నాకు అర్థమైందమ్మా, ఇతని వంశం ఎంత గొప్పదో, ఇతని తల్లి తండ్రి ఎంత సంస్కారవంతులు. చూడమ్మా, ఈ ప్రపంచంలో ఉన్న కుర్రాళ్ళలో నిన్ను ఇంతగా ప్రేమించే మగాడు దొరకడం నీ అదృష్టం. ఇకంతా శుభమే. నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? ఈ వేద ఒక్కసారి డిసైడ్ అయితే అంతే, చేంజ్ చేయడానికి ఛాన్సే లేదు. సత్య డైలాగ్ సత్యకేనా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.